గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున లంక గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రులు అచ్చెన్న, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పాదసారథి పర్యటించారు. తణుకు మండలంలో దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు. అనంతరం తణుకు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద తగ్గాక పునరావాసాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ఇస్తామని అచ్చెన్న తెలిపారు. మనం విపత్తులు ఎవరిని ఆపలేం, అది మన చేతులు లేదు. కానీ విపత్తులు వచ్చేటప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రాణ నష్టం కానీ సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం కానీ లేకుండా చేయవలసిన బాధ్యత ఉంది. పోలవరం ఏరియాకి వెళ్ళాం. వాళ్ళు చాలా బాధ ఆవేదనతో ఉన్న ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాస్ట్ 5 years ఇటువంటి పరిస్థితులు ఎవ్రీ ఇయర్ వచ్చినా ఒక ఆఫీసర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఎప్పుడు రాలేదు. ఈ రోజు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు. కొత్తగా మనం ఎక్కడి నుంచి తీసుకురాలేదు. వాళ్ళే ఏం చెప్తున్నారు, వారం రోజుల నుంచి కలెక్టర్ గారితో సహా ప్రతి ఆఫీసర్ మా దగ్గర ఉన్నారు. మా కష్ట సుఖాలు చూస్తున్నారు. భోజనాలు అందుతున్నాయో లేదో దగ్గరుండి చూస్తున్నారు. టాయిలెట్స్ లేకపోతే బయో టాయిలెట్స్ పెట్టారు. వాటర్ లేకపోతే వాటరు అందిస్తున్నారు అని చాలా సంతోషంతో ప్రజలు చెప్తుంటే, జస్ట్ డిఫరెన్స్ పరిపాలన చేసేవాడు చక్రంగా ఉంటే ఆటోమేటిక్గా పరిపాలన కింద వరకు వెళ్తుంది. అదే ఆఫీసర్స్ 2 మాసాల ముందు వరకు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు సక్రమంగా పనిచేస్తున్నారు.